హలో హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదండి, అందరూ ఏదో ఒక స్పెషల్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సినవన్నీ నేను చెప్పేస్తాను. ఫస్ట్ రైస్ అండి, నేను 2.5 గ్లాస్ తీసుకున్నాను. అవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని మంచి వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 8 వేసాను. బిర్యానీ ఆకు, ఇది అనాస పువ్వు, యాలక్కి మొగ్గ, టమోటాలు ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మొదలెట్టేద్దాం. ఇది మెంతి కూర అండి, ఒక కట్ట తీసుకున్నాను. మనం అంతా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా, అది కూడా అంతే నీట్గా క్లీన్ చేసేసి కడిగి మనము చిన్నగా కట్ చేసి పెట్టేయాలి. స్టవ్ వెలిగించేసి మనం ఒక గిన్నె పెట్టేద్దాం. నేను ఈ గ్లాస్ తోటి ఒక 2.5 గ్లాస్ వేసాను. ఒక నలుగురికి అవుతుంది బిర్యానీది. ఈ గెరిటతోటి నేను ఒక 2.5 గెరిట వేస్తున్నాను. ఇది నూనె వేడెక్కేలోగా మీకు మసాలా గురించి కూడా చెప్పాలి కదా. ఇది మనం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా ఎండు కొబ్బరి ఇంతే వేసాను. అన్నీ వేసి మనం పేస్ట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేద్దాం. ఆనియన్స్ కూడా వేసేద్దాం. మనం కొద్దిగా మీడియంగా ఫ్లేమ్ ఉంచేసి వేయించేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేద్దాం, తొందరగా ఆనియన్ ఎర్రబడుతుంది. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేద్దాం, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాం. కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం. మరొక 2 మినిట్స్ అలా మూత పెట్టేద్దాం. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మసాలా వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ మెంతి కూర, పుదీనా కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేద్దాం. ఈ మెంతి కూర అంతా మగ్గాలి కదా. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇషిక, బిర్యానీ తింటావా? మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం పెరుగు వేస్తాం. 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు అంతా బాగా దాంట్లో డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేద్దాం. సిమ్లో ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. పెరుగంతా అందులోనే ఇది అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1కి 2 వేద్దాం. 2.5 గ్లాస్ వేసాను కదా, 5 గ్లాసులు వాటర్ వేస్తూ నేను మరి 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇవి బియ్యం, పాత బియ్యం అన్నమాట. అందులో కుక్కర్లో కాదు కాబట్టి మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది.
రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. మనం చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. బాండ్లీ పెట్టేసి అది వాటర్ అంతా మిరిపోయిన తర్వాత మనం ఆయిల్ వేద్దాం. ఒక గెరెట్ ఆయిల్ వేద్దాం. బాండ్లీ పెట్టేసి మనం ఒక గెరెట్ ఆయిల్ వేసాను. ఇది 1/2 kg అండి. మనం రైస్ తీసుకున్నది 2.5 గ్లాసే కదా. 1/2 kg చికెన్ ఇది. మనం బాగా కడిగేసి ఒక గిన్నెలో వాటర్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఏదైనా బాక్స్లో పెట్టి మన ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేయాలన్నమాట. బాగుంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు ఒక ఆనియన్ వేద్దాం. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం మసాలా వేద్దాం. ఆనియన్ మగ్గిపోయింది కదా, మనం ఇప్పుడు మసాలా వేసేద్దాం. కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసాను. ఇది మనం మసాలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం. సాల్ట్ కూడా తగినంత వేద్దాం. మనం రైస్లో వేసింటాం కాబట్టి కొద్దిగా తక్కువనే వేసుకుందాం. ఇప్పుడు ఇది మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇలా అంతా బాగా కలిపేసి మనం మూత పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడే మనం కారం అదంతా వేయకూడదనమాట. ఇలా ఉప్పు పసుపు వేసి పెట్టి ఒక 5 minutes అలా ఉంచితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. మనం వాటర్ ఏం వేయాల్సిన పని లేదు, ఇందులోనే వాటర్ వస్తుంది. ఇప్పుడు కారం అది వేసేద్దాం. ఒక 2.5 స్పూన్ కారం వేస్తున్నాను. కొద్దిగా ధనియా పౌడర్ అంతా ఒకసారి బాగా కలిపేసి మనం ఇది రోస్ట్ అయ్యేదాకా పెడదాము. ఫ్లేమ్ చిన్నగానే ఉంచండి. ఇది మూత పెట్టేసి మనం రైస్ కూడా పెట్టేద్దాం. ఇది చిన్న బర్నర్ మీద పెట్టేసి రైస్ ఇటు పక్క పెట్టేద్దాం. రైస్ కూడా పెట్టేసాము. ఇది ఎసురు కాగిన తర్వాత మనం రైస్ వేద్దాము. ఇది కూడా మనకు చికెన్ కూడా రోస్ట్ అవుతుంది. చిన్న ఫ్లేమ్ చిన్నగానే పెట్టేసా. ఇప్పుడు చికెన్ ఒకసారి చూసేద్దాం. ఇలా డ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. రైస్ ఒకసారి చూసేద్దాం. ఎసురు కూడా మరలుతోంది. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. రైస్లో మనం వాటర్ అంతా నీట్గా తీసేసి వేద్దాం. ఒకసారి ఇప్పుడు అంతా బాగా కలిపేద్దాం. మూత పెట్టేద్దాం. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, మీడియంలోనే ఉంచండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇలా సగం ఉడికిన తర్వాత మనం చికెన్ వేసేయాలి. ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. చికెన్ అంతా ఇలా వేసేసాం కదా, ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. ఒక స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి మనం ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు సిమ్లోనే ఉంచాలి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకుందాం.
ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.